పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచనం నుండి 27 వచనాలలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు తెలియజేసిన ఉపమానం మనం గమనిస్తే ఇసుక మీద కట్టబడిన ఇంటిని గురించి మరియు బండ మీద కట్టబడిన ఇంటిని గురించి యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం, వరదలు వచ్చినప్పుడు, గాలి కొట్టినప్పుడు. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన విశ్వాసాన్ని యేసు క్రీస్తులో మనం కట్టబడి ఉండాలి. మన విశ్వాసం అంతా కూడా యేసు ప్రభువారి మీద ఉండి ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యం మీద మనం కట్టబడినప్పుడు, మనము ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, యేసు ప్రభువారితో మనం అంటగట్టబడి ఉన్నప్పుడు మనం గొప్పగా ఆశీర్వదించబడతాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, దేవుడి మీద మనము విశ్వాసం కట్టబడి ఉన్నప్పుడు, క్రీస్తులో మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనము ఆ యొక్క విశ్వాసంలో కొనసాగుతాము, ధైర్యంగా ఉంటాము, బలంగా ఉంటాము, పడిపోకుండా ఉంటాము. కనుక నీవు నేను మనందరం కూడా బండ మీద కట్టబడిన ఇంటి వలె యేసు ప్రభు యొక్క వాక్యంలో నిలబడి స్థిరంగా ఆశీర్వదించబడి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ క్రీస్తులో ఉండి మనం ఆశీర్వదించబడి ముందుకి కొనసాగే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.